క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ముగ్గురు పిల్లల విషాదాంతం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత పెరుగన్నంలో విషం కలిపి చంపిందని భావించిన అందరూ కూడా తర్వాత విస్తుపోయే నిజాలు పోలీసులు వెల్లడించారు. ఈ వివరాలు ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు చిన్నారులను చంపిన ఘటనకు సంబంధించి ఎవరైతే తల్లి ఉన్నారో రజిత తానే ప్రధాన నిందితురాలు. కేవలం అక్రమ సంబంధం కోసం తన ముగ్గురు పిల్లల్ని 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ముగ్గురు పిల్లల్ని కూడా టవెల్తో ఉరివేసి వారిని అతి కిరాతకంగా చంపి పెరుగన్నంలో విషం పెట్టినట్లుగా ఫస్ట్ భావించి అందరినీ నమ్మించింది. అయితే ఒక్కొక్కటిగా మనం రోజు ఒక విషయం, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఈ హత్యకు సంబంధించి. ఒకటి, ఈ హత్య మొత్తానికి కూడా కేవలం అక్రమ సంబంధం మాత్రమే కారణం. 6 నెలల క్రితం జరిగిన ఒక గెట్ టుగెదర్లో తన క్లాస్మేట్ అయిన శివ అనే అతను పరిచయం కావడం, తనతో వీడియో చాటింగ్ చేసి అతనితో కొంత క్లోజ్నెస్ పెరగడంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇంకేముంది, పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు అడ్డుగా ఉన్నారు, భర్త అడ్డుగా ఉన్నాడు అని చెప్పి వారందరినీ మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. అందులో ముగ్గురు చిన్నారులు మాత్రం తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే ఓ రకంగా ఇది మొదటగా ఈ కేసు జరిగిన వెంటనే ప్రజలందరూ కూడా ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని భావించారు. పోలీసులు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉదయం లేవగానే పిల్లలంతా కూడా నోట్లోంచి నురుగ కారుతూ చనిపోయి ఉండడాన్ని తండ్రి ఫస్ట్ గమనించిండు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆసుపత్రికి అయితే తరలించిండు. అప్పటికే వారంతా చనిపోయినట్లుగా డాక్టర్స్ అయితే నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు నెక్స్ట్ డే వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. అంటే ఇందులో కొంత అనుమానించని పరిస్థితి ఏంటంటే తల్లికి కూడా కొంత స్టమక్ పెయిన్ వస్తుందని, నోట్లోంచి నురగలు వస్తున్నాయని అందరినీ నమ్మించింది. కానీ అది కేవలం నాటకం, బూటకం అని పోలీసులు తర్వాత తేల్చారు. మొట్టమొదట భర్త చెన్నయ్య, ఎవరైతే రజిత భర్త ఉన్నాడో రజితకు దాదాపు 20 ఏళ్ళ తేడా ఉంది. రజితకు 30 సంవత్సరాలు ఉంటే తన భర్త చెన్నయ్యకు 50 సంవత్సరాలు. అయితే ఇద్దరి మధ్య 20 సంవత్సరాల ఎడం ఉండడంతో ఎప్పుడైతే పార్టీకి వెళ్ళిందో ఆ పార్టీలో శివ అనే అతను పాత క్లాస్మేట్ పరిచయం కావడంతో అతనితో పెరిగిన స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధం ఒకే కుటుంబంలోకి తీసుకొద్దాం అనుకుంది, కానీ అదంతా పెటాకులైపోయింది. సో ఇందుకు సంబంధించి స్థానికంగా ఆమె చేస్తున్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. అక్కడ ఉన్నవారందరినీ అడిగితే దాదాపు పాఠశాలలో జాయిన్ అయిన నాటి నుంచి రజిత చాలా మంచిగా ఉండేది. కేవలం ఒక 6 నెలల వ్యవధిలోనే తన బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. స్థానికంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడం పనిచేసి కేవలం ఎప్పుడు వీడియో కాల్, ఆడియో కాల్, ఫోన్లలోనే తన కాలం మొత్తం వెళ్ళదీసేసి స్కూల్లో కూడా అందరితో కలివిడిగా ఉండే తన వైఖరి మొత్తం మార్చుకుందని అటు పాఠశాలలో చెప్తున్నారు. మరోవైపు తన ఇంటి దగ్గర కూడా ఉన్నవారంతా ఎప్పుడు కూడా రజితను చూస్తే అలాంటి అనుమానం రాలేదు. పిల్లలందరూ వారందరి పిల్లలతో చాలా కలివిడిగా ఉండేవారు. కానీ ఈరోజు ఆ పిల్లలు లేని వార్త జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి అక్కడ ఉన్నవారంతా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ కేవలం ఒక అక్రమ సంబంధం కోసమే, కేవలం అక్రమ సంబంధం కోసమే తన భర్తను కూడా మట్టు పెట్టాలని చూసింది. అదృష్టవశాత్తు చెన్నయ్య వాటర్ ట్యాంకు డ్రైవర్ కావడంతో ఆ రోజు అర్ధరాత్రి ఆయనకు రాత్రి డ్యూటీ ఉండడంతో కేవలం పప్పన్నంతో భోజనం చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది ట్రాక్టర్ తీసుకొని. ఇదే అదునుగా భావించిన రజిత ముగ్గురు పిల్లల్ని కూడా విషం పెట్టి చంపుదాం అనుకుంది. కానీ విషం పెట్టడం ఒకవేళ అటు ఇటు అవుతుందేమోనని ఒక ఆలోచన చేసింది. కేవలం ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ మొదట అబ్బాయి, తర్వాత అమ్మాయి, తర్వాత చిన్న అబ్బాయి, ముగ్గురిని కూడా ఆ టవల్తో ఉరివేసి చంపేసి ఏదో నాటకం ఆడే ప్రయత్నం అయితే చేసింది. కానీ నాటకాలు ఎక్కువ రోజులు సాగవన్న విషయం రజిత కేవలం అది దృష్టిలో పెట్టుకోలేకపోయింది. అటు శివని పెళ్లి చేసుకోవాలంటే నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, నేను చేసుకోను, వారు లేకపోతే నేను చేసుకుంటా అనడంతోనే రజిత ఈ యొక్క దుర్మార్గమైన ప్రక్రియకు ఒడిగట్టింది. సో మొత్తానికి వీరిద్దరు కూడా గ్రహించలేదు ఏంటంటే ఏ చిన్న తప్పు చేసినా రేపటి నాడు దొరికిపోతాం, ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనేది మాత్రం వారి గమనంలోకి తీసుకురాలే. అది వారికి పెద్ద శాపంగా మారింది. ఈరోజు కటకటాల పాలయ్యారు. ఇక చూస్తే ఇప్పటికే అంటే ఈ 6 నెలల స్నేహంలోనే శివతోటి వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ఎప్పుడు ఫోన్లో నిమగ్నమై ఉండే దాదాపు 6 నెలల నుంచి, అంతకుముందు పిల్లలతో అయినా భర్తతో అయినా మంచిగా ఉండే రజిత కేవలం ఈ గెట్ టుగెదర్ అయిన తర్వాత నుంచి 6 నెలల నుంచి పిల్లల్ని విసుక్కోవడం, కొట్టడం, భర్తతో చిరాగ్గా ఉండడం, భర్త ఇంటికి వస్తే అన్నం పెట్టకపోవడం, ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ
చెన్నయ్యకి ఇది రెండో వివాహం. మొదటి వివాహం చేసుకున్న భార్య తను అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది రజితను. సో రజితను మంచిగా చూసుకుంటాడా లేదా అల్లుడు అని వాళ్ళ అత్తమామలు మొత్తం ఆ చెన్నయ్య పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం తన కూతురు పేరు మీద చేస్తేనే వివాహం చేస్తామని వారప్పుడు డిమాండ్ పెట్టారు. సో ఎలాగో పెళ్లి చేసుకోవాలి కనుక చెన్నయ్య కూడా రజిత పేరు మీదనే తన ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. కానీ ఇంత జరిగినప్పటికీ కూడా చివరకు ఒక అక్రమ సంబంధం వారి యొక్క కుటుంబాన్ని, వారి జీవితాలను చిదిమేసింది. అయితే రజిత గురించి ఇంకా కొంత లోతుగా పోలీసులు ఈ వివరాలు వెల్లడిస్తూనే వారే పరేషాన్ అయిపోయారు. అంటే ఎందుకోసం అంటే కేవలం ఈ ముగ్గురు చిన్నారు, అభం శుభం తెలియని చిన్నారులను వారిని చంపేసి భర్తను కూడా మట్టు పెట్టి తర్వాత శివతో జీవనం సాగిద్దాం అనుకున్న రజిత తన వైఖరి 6 నెలల నుంచి తన వైఖరి మొత్తం కూడా అనుమానాస్పదంగానే ఉందని చెప్పి అక్కడున్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవైపు అక్కడున్న మహిళలు కూడా రజిత చాలా మంచిగా ఉండేది, కేవలం పాఠశాలకు వెళ్ళి రావడం, ఇక్కడికి రావడమే తప్ప ఇక్కడ ఎలాంటి ఇతర యాక్టివిటీస్ చేసేది కాదు, కేవలం అందరితో కలివిడిగా ఉండేదనే చెప్తున్నారు. కానీ ఒక 6 నెలల నుంచి మాత్రం వీరందరికీ దూరం ఉంటూ కేవలం వీడియో కాల్లోనే కాలం గడిపేది అలాగే కనిపిస్తుంది అందరికీ. కానీ ఇంత ఘోరానికి ఒడిగడుతుందని ఎవరు కూడా ఊహించలేదని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే రజిత మొదటి నుంచి కూడా మంచిగా ఉన్న రజిత కేవలం 6 నెలల నుంచి కేవలం ప్రియుడి మోజులో పడి మాత్రమే ఆ చిన్నారుల జీవితాలను చిదిమేసింది. తను ఆడిన నాటకాలన్నీ ఒక 24 గంటల్లోనే పోలీసులు బట్టబయలు చేసిరు. ఇప్పుడు ప్రస్తుతం ఊచలు లెక్క పెడుతుంది. ఇప్పుడు కూడా ఆ విచారణలో అంటే ఇంకా కూడా తను రోజుకొక విషయం కొత్తగా బయటకు వస్తున్నాయి. పాఠశాలలో ఆ టీచర్లతో కూడా అసలు మాట్లాడకుండా అటు విద్యార్థులకు తరగతులు చెప్పే దగ్గర కూడా వీడియో కాల్లో ఉండడం, ఇలాంటి కంప్లైంట్స్ కూడా చెన్నైకు పాఠశాల నుంచి వచ్చినాయి. అయినప్పటికీ చెన్నయ్య ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో ఇవన్నిటిని కొంత విననట్టు చూసి చూడనట్లు ఉన్నప్పటికీ ఇలాంటి ఉదంతం జరుగుతుందని ఊహించలేకపోయిండు. ఆ రాత్రికి చెన్నయ్య కూడా ఇంట్లో ఉంటే పరిస్థితి ఏం జరిగేది అనేది అక్కడ ఉన్నవారందరూ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నిజానికి అతన్ని కూడా ఏమైనా చేసేదా, లేదంటే పిల్లల్ని చంపి ఇంట్లో నుంచి వెళ్దామని ఆమె ప్లాన్ ఏముంది అనేది కేవలం ఒక అక్రమ సంబంధాన్ని శివతో జీవితం గడపాలని మాత్రమే రజిత భావించి ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని అక్కడున్న పోలీసులు స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఇంతటి ఘోరానికి పాల్పడిన రజితను ఉరితీయాల్సిందే అని చెప్పి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేపట్టే కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఇలాంటి వారికి కేవలం జైల్లో ఉంచి వాళ్ళని మేపడం కాదు, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.